యుద్ధానికి వెళ్లేప్పుడు భార్యలు గతంలో రక్తం చిందించి వీర తిలకం దిద్దేవారు. అంటే సింధూరం సాక్షిగా యుద్ధంలో విజయం సాధించాలి అంటారు. దాడికి ప్రతి దాడి ఎప్పుడూ ఉంటుంది, చర్యకు ప్రతి చర్య సమాధానం. ఇప్పుడు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇండియా రీసౌండ్ చేసింది. కశ్మీర్ పహల్గాం దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో అందరూ పురుషులే. ఈ ఘటనతో అనేక మంది మహిళలు వితంతువులుగా మిగిలిపోయారు. ఈ దారుణానికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం వెనక గొప్ప అర్థమే ఉంది. సింధూర్ వివాహిత మహిళ ధరించే పవిత్ర చిహ్నం. పురుషులను టార్గెట్ చేసిన అటాక్ వల్ల భార్యలు సింధూరాన్ని కోల్పోయినట్టయింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ఆ మహిళలకు న్యాయం చేయడం కోసం వారి భర్తల ప్రాణాలను పోగొట్టిన వారిపై ప్రతీకారం తీర్చడంలో భాగంగా యాక్షన్ ప్లాన్కు ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. నీ భర్తను చంపారని మీ ప్రధానికి చెప్పుకో అంటూ బాధిత మహిళపై నాడు తీవ్రవాది చేసిన దాడిని ఇప్పుడు పాకిస్తాన్ ముష్కరులు గుర్తుంచుకునేలా ఇండియా యాక్షన్ చేపట్టింది. తాజా ఇండియా మెరుపు దాడుల్లో 100 మందికి పైగా ముష్కరులను మన సైన్యం లేపేసింది. నాడు ఇలా చంపామని మన ప్రధానికి చెప్పుకోమన్న తీవ్రవాదులకు ఇప్పుడు భారత్ చెబుతోంది. భారతీయులపై చేసిన దాడికి ప్రతిగా ప్రధాని నరేంద్ర మోడీ 100 మందిని చంపాడని మీ షబాజ్ షరీఫ్కి చెప్పుకోండ్రా అంటూ గర్జిస్తోంది భారతావని. ఇండియా అంటే మాటలు కాదు, చేతలని నిరూపించింది భారత్. ఈసారి ఇండియాపై దాడి చేస్తే సహించేది లేదని ప్రపంచానికి చాటి చెప్పింది. పాకిస్తాన్ కొమ్ము కాస్తున్న నీచ నికృష్ట దేశాలకు ఈసారి అతి పెద్ద సవాల్ విసిరింది సనాతన స్ఫూర్తిమంతమైన దేశం. అమాయక పౌరులను ఊచకోత కోస్తే ఎలా ఉంటుందో తేల్చి చెప్పింది. పహల్గాం తర్వాత రాక్షసానందం పొందుతున్న పాకిస్తాన్ కు ఈసారి కర్రుగాల్చి వాత పెట్టింది. ఇండియా అంటే ఇదిరా అని సత్తా చాటింది. గత కొన్నాళ్లుగా అంటే పాకిస్తాన్ ఆరంభం నుంచి చేస్తున్న అరాచకాలకు నేడు ఫుల్ స్టాప్ పెట్టాలని అడుగులు వేసింది. ఒక్కసారిగా 9 ప్రాంతాల్లో, అది కూడా పాకిస్తాన్ భూభాగంతో పాటుగా ఇండియా నుంచి కబళించాలని చూస్తున్న POKపై మెరుపు దాడులకు దిగింది. పాకిస్తాన్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసింది. ఇండియా అంటే చేతకానిదని చులకనగా చూస్తున్న పాకిస్తాన్ కు ఇక జన్మలో గుర్తుండేలా అటాక్ చేసింది. ఓవైపు యుద్ధ సన్నాహాలకు భారతావనిని సిద్ధం చేసిన ప్రభుత్వం మరోవైపు పాకిస్తాన్ ను కోలుకోనీయకుండా చేసింది. దేశమంతా ఇప్పుడు దేశభక్తి నినాదాలతో ఉప్పొంగిపోతోంది. యుద్ధం వచ్చినా బేఫికర్ అంటూ పౌరులకు పిలుపునిచ్చిన కేంద్రం అంతకు ముందే పాకిస్తాన్ భూభాగాలపై దాడులు చేసి కాస్కోరా పాకిస్తాన్ అంటూ రణ నినాదం చేసింది. ఎప్పుడైనా సరే ఇండియా అంటే తక్కువగా చూస్తే ఇక మూడిందేనన్న భావనను కలిగించింది. మొత్తంగా ఇండియా అంటే పాత ఇండియా కాదని, ఇండియా అంటే కొత్త ఇండియారా అన్న భావనను కలిగించింది. ఈసారి మాత్రం పాకిస్తాన్ రెచ్చిపోతే ఇక వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ లేకుండా చేస్తామన్న భీకర ప్రతిజ్ఞ సైతం చేసింది. పాకిస్తాన్ పాలకులు ఇప్పటికైనా దారిలోకొస్తే మంచిది. ఇప్పటికే యుద్ధ భయంతో పిరికి పందల్లాగా రాజీనామాలు చేసిన సైన్యం రక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటోంది. అదే సమయంలో అణ్వాయుధాల పేరుతో భయపెట్టడానికి పాకిస్తాన్ ఏదైనా ఒక్క అడుగు ముందుకేస్తే ఇండియా 2 అడుగులు ముందుకొస్తుందని తెలుసు. ఈ విషయం అమెరికాకు అంతకంటే ఎక్కువగా తెలుసు. అణ్వాయుధాల ప్రయోగం జరిగితే అసలు ప్రపంచం ఏమవుతుందో అందరికీ తెలుసు. పాకిస్తాన్ కట్టడి చేసే బాధ్యత ప్రపంచ దేశాలపై ఉంది. ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ నోరు మూయించాలి. పాకిస్తాన్ చేతులు కట్టేయాలి. అసలే తిండిలేక బిక్కచొస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు అనవసరమైన ప్రేలాపనలు మాని ఇండియాతో సయోధ్యకు తెచ్చుకోవాలి. తక్షణం ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవాలి. అందుకు పాకిస్తాన్ అడుగులు వేయాలి. ప్రపంచం తోవ చూపాలి. కాదని ఇండియాపై కాలు దువ్వితే ఈ దాడులు శాంపిల్ మాత్రమే. ఇప్పటివరకు సైన్యాన్ని గాని ప్రజలను గాని లక్ష్యంగా చేసుకోకుండా ఇండియా తీవ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేసింది. ఈసారి సీన్ మరోలా ఉంటుందని వేరే చెప్పాల్సిన పనిలేదు. కన్ను మూస్తే జననం, కన్ను మూస్తే మరణం అని ఒక నానుడి మనం రెగ్యులర్ గా వింటుంటాం. కానీ పాకిస్తాన్ విషయంలో ఇండియా దూకుడు, కన్ను మూస్తే అటాక్, కన్ను తెరిచేలా ఒళ్లంతా హూనం చేయడం ఇదే పంథాను అవలంబిస్తోంది. ఇండియాపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమన్న సందేశాన్ని భారత్ ఇచ్చేసింది. ఓ రకంగా చెప్పాలంటే ఇక మరోసారి భారత్లో దాడులకు ఉసిగొల్పకుండా పాకిస్తాన్కు ఎడాపెడా ఇచ్చేసింది. ఇండియా అన్నంత పని చేసింది. ముందు నుంచి చెప్తున్నట్టుగా చేయలేదని అనుకున్న వాళ్లకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఆల్అవుట్ అటాక్ చేసింది. నాటి పుల్వామా దాడి తర్వాత బాలాకోట్లో సర్జికల్ స్ట్రైక్ చేసిన ఇండియా బలగాలు ఇప్పుడు పహల్గాం దాడికి అంతకు మించి అన్నట్టుగా పాకిస్తాన్ పీచమణిచింది. ఏప్రిల్ 22న పహల్గాం దాడిలో 26 మంది పౌరులు మరణించిన ఘటనపై భారత సైన్యం, నావికాదళం, వైమానిక దళం తెల్లవారితే బుధవారం అర్ధరాత్రి
1:44 పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై చారిత్రాత్మక దాడి నిర్వహించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఆపరేషన్ మొత్తాన్ని పర్యవేక్షించారు. పాకిస్తాన్ పీఓకేలోని స్థావరాలపై భారతదేశం మెరుపు దాడి చేసింది. ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు రూపొందించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సింధూర్ కోడ్ నేమ్తో అర్ధరాత్రి వేళ ఏకకాలంలో 9 ప్రాంతాల్లో బలగాలు దాడులకు దిగాయి. ఈ దాడులు గురిచేసి కొట్టినవిగా భద్రతా దళాలు పేర్కొన్నాయి. పాకిస్తాన్ సైనిక సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోలేదని, లక్ష్యాల ఎంపిక, దాడులు చేసే విధానంపై ఇండియా సంయమనాన్ని ప్రదర్శించిందని స్పష్టం చేశాయి. ఈ దాడికి బాధ్యులను ఫిక్స్ చేయాలన్న ఉద్దేశంతో అటాక్స్ చేశామంది. తీవ్రమైన దాడులు కాదంటూనే భీకర దాడులపై సైన్యం క్లారిటీ ఇచ్చింది. పహల్గాం దాడికి భారతదేశం ప్రతిస్పందన మొదటి దశలో ఈ చర్య భాగమని పేర్కొంది. పాకిస్తాన్ సైలెంట్గా ఉంటే ఓకే, లేదంటే ఇక ఆ దేశానికి చుక్కలు చూపించడం ఖాయమని కూడా ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అనవసరంగా రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికింది. దాడులకు పాల్పడ్డ దుర్మార్గులను జవాబుదారీగా చేయాలన్న భారతదేశం దృఢ సంకల్పాన్ని ఈ ఆపరేషన్ నొక్కి చెప్పింది. పహల్గాం దాడికి భారతదేశ ప్రతిస్పందనగా మొదటి దశలో భాగంగా ఈ చర్య తీసుకున్నామని, పాకిస్తాన్ తీసుకునే చర్యల ఆధారంగా తర్వాత స్టెప్స్ ఉంటాయంది. దాడుల తర్వాత ప్రతీకారంగా పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంట ఉన్న భారత గ్రామాలపై సరిహద్దుల్లో కాల్పులు, ఫిరంగి దాడులతో 3 అమాయక పౌరులను చంపింది. భారతదేశం కోట్లీ, మురిద్కే, బహవల్పూర్, చెక్ అమ్రూ, భీంబర్, గుల్పూర్, సియాల్కోట్, ముజఫరాబాద్లోని 2 స్థావరాలపై దాడులు చేసిందని పాకిస్తాన్ డీజీ ఐఎస్పీఆర్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ధృవీకరించాడు. సియాల్కోట్, బహవల్పూర్, చెక్ అమ్రూ, మురిద్కే అంతర్జాతీయ సరిహద్దు వెంట ఉంటాయి. మిగిలిన ప్రాంతాలు పీఓకేలోని నియంత్రణ రేఖ ఏరియాలు. మురిద్కే హఫీజ్ సయీద్ నడుపుతున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ప్రధాన కార్యాలయం ఉంది. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోని బహల్వాబూర్ మసూద్ అజర్ నడుపుతున్న జైషే మొహమ్మద్ స్థావరం. ఇండియా దూకుడుపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించాడు. భారతదేశం 9 ప్రదేశాలపై దాడులు నిర్వహించగా పాకిస్తాన్ బహవల్పూర్, కోట్లీ, ముజఫరాబాద్ అనే 3 మాత్రమే ధృవీకరించింది. ఇండియా యుద్ధ చర్యకు స్పందించే హక్కు పాకిస్తాన్కి ఉందన్నాడు షరీఫ్. బలమైన ప్రతిస్పందన ఇస్తామంటూ బీరాలు పలుకుతున్నాడు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ మాతాకి జై అంటూ స్పందించారు. భారతదేశం దాడులు నిర్వహించినట్లు ప్రకటించిన కొన్ని నిమిషాల తర్వాత భారత సైన్యం ఎక్స్లో న్యాయం జరిగింది, జై హింద్ అని పోస్ట్ చేసింది. దాడులలో స్కాల్ప్, స్మార్ట్ షాడో క్రూయిజ్ క్షిపణులు బలగాలు ఉపయోగించాయి. ఫ్రాన్స్, బ్రిటన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణుల్లో భారత వైమానిక దళం రాఫెల్ యుద్ధ విమానాలున్నాయి. దాడుల్లో స్కాల్ప్తో పాటు హ్యామర్ స్మార్ట్ బాంబులను కూడా ఉపయోగించారు. దాడుల తర్వాత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియోతో మాట్లాడి భారతదేశ సైనిక చర్య గురించి వివరించారని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. పాకిస్తాన్లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై భారతదేశం చేపట్టిన సైనిక చర్యపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించాడు. ఏదో జరగబోతోందని అమెరికాకు తెలుసన్నాడు. ఇది చాలా త్వరగా ముగుస్తుందని తాను ఆశిస్తున్నానన్నాడు. సరిహద్దులో ఉద్రిక్తత కారణంగా విమాన రాకపోకలపై ప్రభావం పడిందని ఇండిగో తెలిపింది. శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, చండీగఢ్ మరియు ధర్మశాలలో కార్యకలాపాలు ప్రభావితమయ్యాయంది. ప్రయాణికులకు సమాచారం ఎప్పటికప్పుడు ఇస్తున్నామంది. స్పైస్ జెట్ కూడా ఇదే సమాచారం అందించింది. జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, భుజ్, జామ్నగర్, చండీగఢ్, రాజ్కోట్లకు వెళ్లి తిరిగొచ్చే అన్ని విమానాలను మధ్యాహ్నం వరకు రద్దు చేసినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. అమృత్సర్కు వెళ్లే అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి దారి మళ్లించారు. శ్రీనగర్ విమానాశ్రయం మూసివేశారు. ఈరోజు ఎటువంటి పౌర విమానాలు నడపడం లేదని భారత వైమానిక దళం తెలిపింది. పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దులో రాజస్థాన్లో 2 రోజులు సైనిక విన్యాసాలను భారత వైమానిక దళం ప్లాన్ చేసింది. యుద్ధ విన్యాసాలు ఈ రోజు రాత్రి 9:30 ప్రారంభమై శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ముగుస్తాయి. థార్ ఎడారిలోని ఒక పెద్ద ప్రాంతంలో అన్ని విమాన కార్యకలాపాలను నిలిపివేసి వైమానిక దళ సభ్యులకు నోటాం జారీ చేసింది. పాకిస్తాన్తో సరిహద్దు దక్షిణ భాగంలో జరిగే భారీ వైమానిక విన్యాసాలు బుధవారం నిర్వహిస్తున్నట్టు భారతదేశం నోటాం జారీ చేసింది. శత్రువు దాడి చేస్తే సమర్థవంతంగా తిప్పికొట్టేలా దేశ పౌరులను అప్రమత్తం చేసేందుకు దేశవ్యాప్తంగా భద్రతా మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కొన్ని గంటల ముందు ఈ దాడులు నిర్వహించడం విశేషం. ఈ రిహార్సల్స్ 244 జిల్లాల్లో నిర్వహించారు. 1971 నుండి 2 దేశాలు యుద్ధంలోకి దిగి పాకిస్తాన్ 2గా విడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న మొదటి డ్రిల్ సంచలనం సృష్టిస్తోంది. 2019లో పుల్వామా తర్వాత జమ్మూ కాశ్మీర్లో జరిగిన అత్యంత దారుణమైన దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని నాడు ప్రధాని మోడీ ప్రతిజ్ఞ చేశారు.
2016లో పాకిస్తాన్కు చెందిన 4 జైషే ఉగ్రవాదులు బ్రిగేడ్ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశించి 16 మంది సైనికులను హతమార్చిన యూరీ దాడుల తర్వాత 2016లో పీఓకేలోని నియంత్రణ రేఖ వెంట ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై భారతదేశం స్పష్టమైన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఫిబ్రవరి 14, 2019న పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్కు చెందిన వాహనంతో వచ్చిన ఆత్మాహుతి బాంబర్ పుల్వామాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ కాన్వాయ్ను లక్ష్యంగా చేసుకుని 40 మంది సైనికులను హతమార్చింది. దీనిపై ఇండియా తీవ్రంగా స్పందించింది. భారత వైమానిక దళం పాకిస్తాన్లోని అంతర్జాతీయ సరిహద్దు దాటి బాలాకోట్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. 1971 యుద్ధం తర్వాత ఎయిర్ ఫోర్స్ సైనిక చర్య కోసం అంతర్జాతీయ సరిహద్దును దాటడం ఇదే మొదటిసారి. ఆ తర్వాత పాకిస్తాన్ స్క్రాంబ్లింగ్ జెట్లు వైమానిక డాగ్ ఫైట్లో వింగ్ కమాండర్ అభినందన్ పైలట్ చేసిన వైమానిక దళానికి చెందిన MiG-21 అమెరికా రూపొందించిన F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేసింది. వింగ్ కమాండర్ అభినందన్ను పాకిస్తాన్ బంధించినా కొన్ని రోజుల తర్వాత విడుదల చేసింది. మొదటి దౌత్య చర్యలు చేపట్టిన కేంద్రం ఆ తర్వాత సైనిక చర్యకు దిగింది. పహల్గాం దాడి తర్వాత ప్రధానమంత్రి అనేక సమావేశాలకు అధ్యక్షత వహించారు. దాడులకు కొన్ని గంటల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ను కలిశారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్తో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ను కలిసిన ఒకరోజు తర్వాత ఈ అటాక్ జరిగింది. మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రధాని సైన్యం, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధిపతులతో భేటీ అయ్యారు. పహల్గాం దాడికి పాల్పడ్డ వారిపై సైనిక చర్య తీసుకునే ముందు భారతదేశం పాకిస్తాన్కు వ్యతిరేకంగా దౌత్యపరమైన చర్యలు తీసుకుంది. 1960లో ఆమోదించిన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. పాకిస్తాన్ జాతీయులకు మంజూరు చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసివేసింది. భారతదేశంలోని పాకిస్తాన్ మిషన్ల దౌత్య సిబ్బందిని తగ్గించింది. పాకిస్తాన్ నడిపించే లీజుకు తీసుకున్న సైనిక విమానాలకు భారత్ గగనతలాన్ని మూసివేసింది. పాకిస్తాన్కు సరఫరాను నిలిపివేసిన సింధు జల ఒప్పందంపై స్తంభింపజేసే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే స్పష్టం చేశారు. ఆ నీటిని భారతదేశ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామన్నారు. గతంలో భారతదేశ హక్కుగా ఉన్న నీరు కూడా దేశం నుండి బయటకు ప్రవహిస్తోంది. ఇప్పుడు భారతదేశ నీరు భారతదేశ ప్రయోజనం కోసం ప్రవహిస్తుందని మోడీ అన్నారు. అయితే భారతదేశం చర్యలకు ప్రతిగా తాము 1972లో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని నిలుపుదల చేస్తామని పాకిస్తాన్ బెదిరింపులకు దిగింది. నియంత్రణ రేఖను లెక్క చేయనంటూ కవ్విస్తోంది. 2003లో భారతదేశం పాకిస్తాన్ సైనిక సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించడానికి కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసినా పాక్ మాత్రం ఒప్పందాలు ఉల్లంఘిస్తూనే ఉంది. గత 12 రోజులుగా పాకిస్తాన్ దళాలు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరుపుతూ ఇండియాను రెచ్చగొడుతూనే ఉన్నాయి. తాము కాల్పులు జరపడం ద్వారా ఇండియా తమపై దాడి చేయదన్న చిల్లర ఆలోచనతో దాయాది అలాంటి పని చేస్తోందని సైన్యం అనుమానిస్తోంది. ఇండియాపై ఇప్పుడు ఏం చేసినా ప్రపంచాన్ని మెప్పించాలి. భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపించాలి. పహల్గాం దాడి తర్వాత ప్రతీకారం తీర్చుకోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ సాయుధ దళాలకు స్వేచ్ఛా హస్తం ఇచ్చారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై రక్షణ దళాల సర్జికల్ దాడులు పాకిస్తాన్ అంతు చూసేలా జరిగాయన్నారు ఓవైసీ. మరో పహల్గాం మళ్లీ జరగకుండా పాకిస్తాన్పై తీవ్ర దాడులు చేయాలని, కఠినమైన గుణపాఠం నేర్పించాలన్నాడు. పాకిస్తాన్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలన్నాడు. జై హింద్ అంటూ నినదించాడు.